న్యూస్ చూస్తున్నారు. టీవీకే అధినేత విజయ్ కు మరో బిగ్ షాక్ తగిలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది భార్య సంగీత. విడాకుల కేసు ముగిసే వరకు విజయ్ తో ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ పిటిషన్లో దాఖలు చేయడం జరిగింది భార్య సంగీత. విడాకుల కోసం సంగీతకి 250 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడు విజయ్ అంటూ ప్రస్తుతం దీనికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. త్రిషతో విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఇటు ఆరోపణలు వినిపిస్తున్నాయి, రూమర్స్ వినిపిస్తున్నాయి. భార్య సంగీత కూడా ఈ అంశానికి సంబంధించి వేరే మహిళతో అంటూ కూడా ప్రస్తావిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఒక పెళ్లికి ఒకే కారులో కలిసి వెళ్లారు, కలిసి హాజరయ్యారు విజయ్ అండ్ త్రిష. దీంతో ఈ మాటలకు, ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలాగా మారింది. అయితే ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న కేవలం స్నేహం మాత్రమే అంటూ కూడా విజయ్ ఫ్యాన్స్ చెప్తున్న మాట. కాదు, ఇది స్నేహం కాదు, అంతకు మించి. దాంతోపాటు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు వీళ్ళిద్దరూ. ఎలా విషయం బయటకు వచ్చేస్తుంది, ఇంకెందుకు ఆలస్యం, రేపు మాప పెళ్లి చేసేసుకోవచ్చు అంటూ కూడా, విడాకుల సంగతి తేలగానే ఇంకా పెళ్లి చేసుకోవచ్చు అంటూ కూడా ఇంకొక చర్చ జోరందుకుంటోంది సోషల్ మీడియా వేదిక. అయితే ప్రస్తుతం ఈ వార్తలన్నింటినీ కూడా ఖండించడం జరుగుతోంది. విజయ్ అండ్ టీం కావచ్చు, అయితే విజయ్ ఫ్యాన్స్ కావచ్చు ఒకటే అంటున్నారు, ఇటు విజయ్ది త్రిషది ఒక మంచి స్నేహ సంబంధం అంటూ కూడా వాళ్ళు మాట్లాడుకొస్తున్నారు. అయితే భార్య సంగీతకు సంబంధించి కేసుల మీద కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. దళపతి విజయ్ అంటూ ఉంటారు సాధారణంగా సినీ ఫ్యాన్స్. అయితే విజయ్ పై ఆయన భార్య సంగీత ఇప్పటివరకు ఒక కేసును నమోదు చేయడం జరిగింది. దట్టు విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. అది కూడా మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 కింద కేసు నమోదు చేశారు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో. అది కూడా ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకు హాజరు కావాలని నోటీసు జారీ చేయడం జరిగింది. అంటే ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితి. అయితే సంగీతం పిటిషన్లో విజయ్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రధానంగా 2 కారణాలు చూపిస్తూ విడాకులు కోరారు ఆమె. మొదటిది వివాహేతర సంబంధం. 2021 నుంచి విజయ్ ఒక ప్రముఖ నటితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని చెప్పి ఆమె ఆరోపించిన పరిస్థితి ఉంది. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత ఆ సంబంధాన్ని ఆపేస్తానని విజయ్ మాట ఇచ్చినప్పటికీ దాన్ని కొనసాగించారు. అంటే తనకు ఆల్రెడీ ప్రామిస్ చేశాడు, ప్రామిస్ చేసినప్పటికీ దాన్ని నిలబెట్టుకోలేదు అండ్ ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేశాడు. ఆ రిలేషన్షిప్ ఎవరితో అంటే త్రిష అంటూ ప్లస్ సోషల్ మీడియా కోడ్ ఎక్కువస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుతూ విజయ్ ప్రవర్తన వల్ల తాను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యా అంటూ కూడా ఆమె పిటిషన్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు తనకు ఆర్థిక స్వేచ్ఛ లేకపోయింది, దాంతోపాటు ఇంకా తనకి రెస్ట్రిక్షన్స్ ఎక్కువయ్యాయి అంటూ కూడా తన పిటిషన్లో పేర్కొన్నారు భార్య సంగీత. ఇంకా అలాగే తనకు సంబంధించి విడాకులు మంజూరు చేయండి అంటూ కూడా తన విడాకుల పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు దీంతో పాటు ఇంకొక ఫ్రెష్ కేసు నమోదు చేయడం జరిగింది భార్య సంగీత విజయ్ మీద. ఏంటా కేసు, దానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. టీవీకి అధినేత విజయ్కు ఇంకొక బిగ్ షాక్ తగిలింది. హైకోర్టులో ఇంకొక పిటిషన్ దాఖలు చేశారు భార్య సంగీత. విడాకుల కేసు ముగిసే వరకు విజయ్తో ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు ఆమె. విడాకుల కోసం సంగీతకి 250 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు అంటూ కూడా విజయ్ ఇచ్చారు లేకపోతే ఆఫర్ చేశారంటూ తీవ్రమైన చర్చ జరుగుతోంది ఇటు తమిళ ఇండస్ట్రీలో. మరి త్రిషతో విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు రూమర్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి, పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక చర్చకు దారితీస్తున్నాయి. ఈ మాటలకు, ఈ వార్తలకు, ఈ రూమర్స్కి బలం చేకూర్చేలా ఓ పెళ్లిలో ఒకే కారులో మధ్య కనిపించడం జరిగింది విజయ్ అండ్ త్రిష. అసలు ఇందుకే ఏం జరుగుతుంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర ఫోన్లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, అసలు ఏం జరుగుతోంది? భార్య సంగీత ఇంకొక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అండ్ వీళ్ళిద్దరూ మరికొద్ది రోజుల్లో ఒక్కటి కాబోతున్నారు. విజయ్ త్రిష విడాకుల విషయం తేలిపోయిన తర్వాత అనేది అసలు ఏం జరుగుతుంది విజయ్ విషయంలో? సచిన్, తమిళ నటుడు విజయ్, అలాగే ఇప్పుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ విషయంలో మరొక బిగ్ షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. ఇంటి నుంచి తనకి పోరు ఎక్కువైంది. భార్య సంగీత ఉన్న పలంగా విజయ్ తోటి విడాకులు కావాలి అంటూ తను కోర్టుకు రావటం, అలాగే కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడంతో ఇటు తమిళ సినిమా పరిశ్రమ కావచ్చు, తమిళ రాజకీయ వర్గాలు అందరూ కూడా విస్తుపోయేలా చేసింది సంగీత. తను విజయ్ గత కొన్ని సంవత్సరాలుగా మరొక నటితోటి సన్నిహితంగా మెలుగుతున్నాడు. అలాగే ఇంట్లో తనకు ఆర్థిక స్వేచ్ఛ లేకుండా పోయింది, తనపై ఆంక్షలు ఉంటున్నాయి, తను మానసిక క్షోభకు గురవుతున్నానంటూ కూడా ఆవిడ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా అందరికీ ఒక షాకింగ్ న్యూస్ అనిపించింది. ఆ తర్వాత ఈ విడాకుల వ్యవహారాన్ని పరిష్కరించుకునేందుకు ఆఫ్ ది కోర్టు బయట 250 కోట్ల రూపాయలకు ఒక
డీల్ మాట్లాడుతున్నారు అంటూ కూడా తమిళ మీడియాలో ఒక గాసిప్ అయితే వచ్చింది. సో దాన్ని కూడా ఎవరు ఇప్పటి వరకు కూడా ధృవీకరించలేదు, అలాగే ఖండించను లేదు. సో ఇప్పుడు మరొక పిటిషన్ అయితే దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది విజయ్ భార్య సంగీత కోర్టులో. ఈ విడాకుల కేసు ముగిసే వరకు కూడా విజయ్తో ఇంట్లో ఉండటానికి పర్మిషన్ కావాలి అంటూ కూడా తను మరొక పిటిషన్ వేసింది. సో ఇది సాధ్యమయ్యే పనేనా? ఒకవేళ విడాకులు కోరుకునే వ్యక్తి సపరేట్ గా ఉండాలి అని కోరుకుంటారు, అలాంటిది తను విజయ్ తోటి అదే ఇంట్లో ఉండాలని కోరుకోవటంలో ఆంతర్యం ఏంటనేది కూడా విజయ్ సన్నిహితులు కావచ్చు, విజయ్ ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో మరోవైపు త్రిష తోటి ఆయనకు వివాహేతర సంబంధం ఉంది అంటూ కూడా గాసిప్స్ ఉన్నాయి. సంగీత తన పేరుని ప్రస్తావించకపోయినప్పుడు కూడా మరొక నటితోటి తన భర్త విజయ్ సన్నిహితంగా ఉంటున్నాడు అంటూ కూడా ఆవిడ పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంలో గత 2 రోజుల క్రితం ఒక వెడ్డింగ్ రిసెప్షన్ కు విజయ్ త్రిష ఒకే కారులో కలిసి రావటం అక్కడ అందరినీ కూడా చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా వాళ్ళిద్దరూ పలకరిస్తూ కలివిడిగా తిరిగారు. అలాగే ఆ రిసెప్షన్ లో అందరికీ కూడా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అనేది మరొకసారి ప్రూవ్ చేశారనే చెప్పుకోవాలి. సో అసలు విజయ్ ఆంతర్యం ఏంటి, విజయ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఒకవైపు విడాకుల కేసు ఉంది, రాజకీయ పార్టీ పెట్టారు, తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నాడు, మరొక సంచలనం కాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తన ఇంట్లోనే ఇలాంటి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అని భార్య తనపై ఆరోపణ చేయడంతో రాజకీయ వర్గాలు కూడా విస్తుపోయాయి. మరి విజయ్ దీనిపై ఎలా స్పందిస్తాడు ఏంటో వేచి చూడాలి సచిన్. ఆల్ రైట్. అంటే ఇప్పుడున్న సినారియోలో ఇంత వేగంగా దీని నుంచి బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే మనం కొద్ది రోజుల క్రితం కూడా మాట్లాడుకున్నాం, ఒక 250 కోట్ల రూపాయలకు సంబంధించి అంటే కోర్టు ద్వారా కాకుండా బయటనే తేల్చుకునే ప్రయత్నం జరుగుతుంది అంటే కూడా చర్చ జరుగుతోంది. సో అటువైపు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే కోర్టు మెట్టు వరకు వెళ్లకుండా లేకపోతే కోర్టులో వరకు కాకుండా బయటనే ఈ విషయాన్ని తేల్చుకునే ప్రయత్నం అనేది జరుగుతోందా విజయ్ భార్య సంగీతతో? విజయ భార్య సంగీత తాజాగా కోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేసి తనతో ఆ ఇంట్లో కలిసి ఉండే పర్మిషన్ కావాలి విడాకుల కేసు ముగిసే వరకు అంటూ కూడా కోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు బయట ఇలాంటి ప్రైవేట్ సెటిల్మెంట్ కి సంగీత సుముఖంగా లేరు అనేది ఇప్పుడు మనకు అర్థమవుతున్న విషయం సచిన్. ఎందుకంటే ఖచ్చితంగా ఆఫ్ ది కోర్ట్ ఒకవేళ సెటిల్మెంట్ కి వెళ్లే ఉద్దేశం ఉంటే ఇలాంటి పిటిషన్ సంగీత వేసి ఉండే వాళ్ళు కాదు అనేది కూడా తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సంగీత ఈ విషయాన్ని ఈ వ్యవహారాన్ని అధికారికంగా కోర్టులోనే చట్టబద్ధంగానే తేల్చుకునేలాగా తన ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు అనుకోవచ్చు. అంటే బహుశా ఈ విధంగా ఆలోచించచ్చా? అంటే ఎక్కడ తను రాజీకి కుదరట్లేదు కాబట్టి రాజీకి రావట్లేదు కాబట్టి తన మీద ప్రెషర్ పెట్టే ప్రయత్నమో లేకపోతే ఈ కోణంలో సంగీత ప్రయత్నాలు చేస్తున్నాను అనుకోవాలా, లేకపోతే ఎస్ తనకి ఒక ఇష్యూని ఫేస్ చేయడం జరుగుతోంది, సో తనకి విజయ్తో ఇష్యూ ఉంది కాబట్టి కోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేశారని చెప్పి అటువంటి చర్చ ఉందా? మరి ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో కావచ్చు లేకపోతే తమిళ పాలిటిక్స్లో ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది రవిచంద్ర? విజయవాడ సంగీతకు సినిమా పరిశ్రమలో విజయ్కు ఉన్న పరిచయాలతో పాటు సినిమా పరిశ్రమలోని పెద్దలు కావచ్చు, రాజకీయ పార్టీల పెద్దలతోటి కూడా మంచి పరిచయాలే ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని కోర్టు వరకు రాకుండా కూడా సెటిల్ చేసుకునే విధంగా తను ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, లేదా ఆ విధంగా తన ప్రయత్నాలు విఫలమైన తర్వాతే తను కోర్టుకి వచ్చారు, కోర్టు మెట్లెక్కారు, అధికారికంగా ఈ పిటిషన్ దాఖలు చేశారు అనేది కూడా కొన్ని మీడియా కథనాల ద్వారా మనకి సమాచారం అందుతోంది. అలాంటిది ప్రైవేట్ సెటిల్మెంట్ లేదా వాళ్ళిద్దరి మధ్య ప్రైవేట్ గా ఒక రాజీకి వచ్చే ఉద్దేశం అయితే సంగీతకు ఉన్నట్లుగా కనిపించట్లేదు. అలాగే విజయ్ వైపు నుంచి కూడా అసలు విజయ్ ఆంతర్యం ఏంటి? ఒకవేళ పిటిషన్ దాఖలు చేసిన వారం రోజులకే తను ఎవరితో అయితే క్లోజ్ గా ఉంటున్నాడని సంగీత ఫీల్ అవుతుందో ఆ వ్యక్తితోటే త్రిషతోటే తను అధికారికంగా ఒక వెడ్డింగ్ రిసెప్షన్ కి రావటం, వాళ్ళిద్దరి పరిచయాన్ని మరొకసారి ఫోకస్ చేయటంలో విజయ్ ఆంతర్యం కూడా తను కూడా ఎక్కడ భయపడుతున్నట్లుగా కానీ ఎక్కడ వెనకడుగు వేస్తున్నట్టుగా కూడా అనిపించట్లేదు. ఇవి వ్యవహారాన్ని ఇద్దరు కూడా కోర్టులోనే తెలుసుకునే విధంగా ముందుకు అడుగు వేస్తున్నారు అనుకోవచ్చు సచిన్. రైట్.